హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే మీకు వెయిటేజ్ మార్క్స్ కోసమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే టోటల్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, మీరు ఎన్ని రాస్తే పాస్ అవుతారు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఏంటి అనుకుంటున్నారు అంటే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ అనమాట. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ సబ్జెక్ట్లో మనం ఏంటి అంటే టోటల్ మీరు ఎన్ని మార్క్స్ రాస్తే పాస్ అయిపోతారు అనేది కూడా ఇందులోనే ఉంటుంది. షార్ట్స్ ఎన్ని వస్తాయి ఎగ్జామ్లో, ఎస్ఏస్ ఎన్ని వస్తాయి, C23 సిలబస్ వేరు, C20 సిలబస్ వేరు. సో C23 సిలబస్ కొత్తగా ఫస్ట్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకైతే ఐడియా ఉండదు కదా, వాళ్ళందరికీ ఇది కొత్తగా అనిపిస్తుంది చూస్తే. సో అందుకే మీరు ఇది ముందు చూసినట్టయితే మిగతా క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ సబ్జెక్ట్ ఒకటనే కాదు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ ఈ సబ్జెక్ట్ ఒకటనే కాదు, ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే టోటల్ మనం రాసే ఎగ్జామ్ ఏదైతే ఉందో అది టోటల్ 80 మార్క్స్కి రాస్తాం. ఓకేనా? టోటల్ 80 మార్క్స్కి మీరు రాస్తారు. సో 80 మార్క్స్లో మనం పాస్ అవ్వడానికి వచ్చే మార్క్స్ ఎంత రావాలి అని అంటే 28 మార్క్స్ వస్తే మీరు పాస్ అయిపోతారు ఈజీగా. ఇంకొక పాయింట్ చెప్పాలి అంటే టోటల్ మనకి వచ్చేసరికి ఏంటి అంటే 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది 100 మార్క్స్. బట్ మీరు రాసేది ఏంటి అంటే 80 మార్క్స్కి మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. 80 మార్క్స్లో 28 రావాలి. మరి ఇంకా 20 మార్క్స్ అనేవి మిగిలిపోతున్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వేస్తారు అని అంటే మాత్రం మీకు కాలేజ్లో ఏదైతే ఇంటర్నల్, ఎక్స్టర్నల్స్, ల్యాబ్స్ అనేవి వచ్చేసరికి సపరేట్ అవుతాయి, వాటి మార్క్స్ అనేవి వేరు ఉంటుంది. ఇంకా 20 మార్క్స్ ఏదైతే మిగిలిపోయాయో అవి ఏంటి అంటే మీ మేడమ్స్, సార్స్ వాళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే ఆ 20 మార్క్స్ అనేది మీరు ఏదైతే మిడ్లు రాశారో ఆ మిడ్స్, అసైన్మెంట్స్ ఇలా వీటన్నిటిని కంపేర్ చేసుకొని చూస్తారనమాట. సో మిడ్లో బాగా వస్తే ఆ 20 మార్క్స్కి ఎంత వెయ్యాలా అనేది వాళ్ళు చూసుకొని వేస్తారు. తెలిసిందే కదా, చదివిన వాళ్ళు ఒకలా మార్క్స్ వస్తాయి, చదవలేని వాళ్ళకి ఒకలా మార్క్స్ వస్తాయి. సో అలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ 20 మార్క్స్ అనేది ఏంటి అంటే ఇంటర్నల్గా మనం వేయలేమన్నమాట. సో మీ మేడమ్స్ కానీ సార్స్ కానీ వీళ్ళే వేస్తారు. సో ఆ 20 మార్క్స్కి మీరు తెచ్చుకోవడానికి ఏంటి అంటే ఈజీగా తెచ్చుకోవచ్చు. మిడ్ ఎగ్జామ్సే కాబట్టి, అసైన్మెంట్సే కాబట్టి ఈజీగా రాసే 20 మార్క్స్ అనేది ఫుల్ మార్క్స్ తెప్పించుకోవాలన్నా సరే మీ చేతిలోనే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈరోజు ఏంటి అంటే వెయిటేజ్ మార్క్స్, ఎన్ని లెసన్స్ ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఓకేనా? దీనికి వచ్చేసరికి మీరు చూసినట్టయితే మనకి ఇది చాప్టర్ 1 అనమాట. చాప్టర్ 1 ప్యాసివ్ కాంపోనెంట్స్. అంటే ఈ ప్యాసివ్ కాంపోనెంట్స్కి వచ్చేసరికి ఏంటి అంటే రెసిస్టర్స్, కెపాసిటర్స్, ట్రాన్సిస్టర్స్, సో ఇలాగ బేసిక్ ఇండక్టర్స్, ఈ టాపిక్స్ అన్ని బేసిక్ టాపిక్స్ అనేవి ఉంటాయన్నమాట. వెయిటేజ్ మార్క్స్ అంటే ఇదేనన్న, మీకు ఫస్ట్ లెసన్ ప్యాసివ్ కాంపోనెంట్స్ చదివితే టోటల్ 16 మార్క్స్ మీరు రాయగలుగుతారు. ప్యాసివ్ కాంపోనెంట్స్ చదివితే ఓన్లీ మీకు రావాల్సిన ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే 16 మార్క్స్ వస్తాయి. ఆ 16 మార్క్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే షార్ట్స్ ఏమో 2 వస్తాయి, ఎస్ఐస్ ఏమో 1 వస్తుంది అనమాట. అంటే టోటల్ ఇక్కడ మనకి 8 యూనిట్స్ ఉన్నాయి కదా, 8 యూనిట్స్ ఉన్నాయని కాదు కానీ నార్మల్గా అయితే ఎన్ని యూనిట్స్ ఉన్నా సరే టోటల్ C23 సిలబస్లో ఓన్లీ మనకి వచ్చేవి ఏంటి అంటే 8 ఎస్ఐస్ వస్తాయి. వచ్చేది ఏంటి అంటే 8 ఎస్ఐస్ ఇస్తారు. 8 ఎస్ఐలో ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ అని అడుగుతారనమాట. 8 ఎస్ఐస్ ఇస్తారు ఫైనల్ ఎగ్జామ్లో, దాంట్లో మనకి 5 క్వశ్చన్స్ రాయమని చెప్పని అడుగుతారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎస్ఐలో 1 వస్తుంది, షార్ట్లో 2 వస్తుంది. షార్ట్స్ వచ్చేసరికి ఏంటంటే టోటల్ 10 షార్ట్స్ వస్తాయి. ఓకేనా? అంటే మీకు ఒక్కొక్కటి ఏంటి అంటే 3 మార్క్స్కి. ఓకేనా? ఏంటి అంటే ఒక షార్ట్ అనేది 3 మార్క్స్కి ఇస్తాడు. ఒక షార్ట్ 3 మార్క్స్, ఒక ఎస్ఐ 10 మార్క్స్. ఓకే? సో షార్ట్ ఏమో 3 మార్క్స్, ఒక ఎస్ఐ ఏమో 10 మార్క్స్. టోటల్ అప్పుడు మీకు ఏమన్నారు, 8 క్వశ్చన్స్ ఇస్తే 5 క్వశ్చన్స్ రాయమన్నారు, ఎస్ఐలో అడిగారు. అప్పుడు మీకు ఎన్ని రావాలి టోటల్ 5 ఇంటూ ఓకేనా 10 మార్క్స్కి అనమాట. సో 10 5s 50 మార్క్స్కి వస్తాయి. షార్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే టోటల్ మీకు టోటల్గా 30 కదా అని చెప్పాను, అంటే 30 మార్క్స్ అని చెప్పాను. 30 మార్క్స్ అంటే ఒక షార్ట్ 3 మార్క్స్కి అనమాట. సో మనకు అలాగా 10 షార్ట్స్ ఇస్తాడు, 10 3s 30. అలాగే మీకు ఏమవుతుంది 30 ఏమో షార్ట్స్కి వస్తుంది, ఎస్ఎస్కి ఏమో 80. టోటల్ ఎలాగా కవర్ అనేది జరిగిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ లెసన్ ప్యాసివ్ కాంపోనెంట్స్లో వెయిటేజ్ మార్క్స్ 16. ఓకేనా? మార్క్స్ అనేవి 16 మార్క్స్కి 2 షార్ట్స్, ఒక ఎస్ఐ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ లెసన్ ఏమి వచ్చేసరికి ఏంటంటే స్విచ్చెస్, కనెక్టర్స్, రిలేస్ అండ్ పీసీబీస్. సేమ్ దీనికి వచ్చేసరికి టోటల్ వెయిటేజ్ మార్క్స్ నాకు 13 మార్క్స్కి వస్తుంది. ఈ లెసన్ నుంచి 13 మార్క్స్కి వస్తుంది. ఓన్లీ నాకు ఆ లెసన్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అని అంటే ఒక షార్ట్, ఒక ఎస్ఐ మాత్రమే వస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ సెమీ కండక్టర్ ఫిజిక్స్, థర్డ్ లెసన్ సెమీ కండక్టర్ ఫిజిక్స్. సేమ్ ఇది వెయిటేజ్ మార్క్స్, దీనికి కూడా 13 అంటే ఒక షార్ట్ ఒక ఎస్సే, అంటే ఒక ఎస్సే 10 మార్క్స్, ఒక షార్ట్ ఏమో 3 మార్క్స్. సో అలాగా 13. ఓకేనా. నెక్స్ట్ సెమీ కండక్టర్ డివైస్లో కూడా అంతే, టోటల్ 13 మార్క్స్, ఒక షార్ట్ ఒక ఎస్సే, సేమ్ 13 మార్క్స్కే ఇస్తాడు. బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కూడా 13, ఒక షార్ట్ ఒక ఎస్సే. నెక్స్ట్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ 13, ఒక షార్ట్ ఒక ఎస్సే. నెక్స్ట్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైసెస్, మళ్ళీ ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ వచ్చేది 16. సో 16 మార్క్స్కి ఏమొస్తుందంటే 2 షార్ట్స్ వస్తాయి, ఒక ఎస్సే వస్తుంది. ఆడియో సిస్టమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే సేమ్ 13 మార్క్స్కి ఒక ఎస్ఐ ఒక షార్ట్. సో ఇలా ఇస్తాడు. మనం పాస్ అవ్వడానికి 28 మార్క్స్ అన్నాను కదా, మినిమం మనకి పాస్ అవ్వడానికి ఏంటి అంటే 28 మార్క్స్ కాబట్టి మీరు ఈజీగా పాస్ అవ్వగలరు. ఒక 3 యూనిట్స్ చదివినా సరే సరిపోతుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ 16, 13, 13. సో టోటల్ మీకు ఎంత వచ్చినట్టు ఇప్పుడు 16 + 13 ఎంత 29, 29 + 13 అలాగా మీకు ఎంతవరకు 32, 33 వరకు అలా వచ్చేస్తున్నాయి మార్క్స్. అంటే మినిమం మీరు ప్రాపర్గా 28 మార్క్స్ రావాలి అంటే ఎటు ఒక్క టాపిక్ కూడా మిస్ చేయకుండా చదవాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, కానీ ప్రతి పేపర్లోనే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో చెప్పలేము. మన లక్ వచ్చింది అంటే రాసేస్తాము, లేదు అంటే మనం ఏం చేయలేం కదా. సో మనం ప్రతి టాపిక్ చదువుకుంటే ఒక 3 లెసన్స్ చదివినా పర్ఫెక్ట్గా చదవాలి. ఆ 3 లెసన్స్ కూడా అప్పుడు ఈజీగా పాస్ అయిపోగలుగుతాం అనమాట. చాలా ఈజీగా ఉంటుంది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్. ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్ అంటే మనం స్టార్టింగ్ వెళ్దాం కాబట్టి, డిప్లొమా వాళ్ళకి స్టార్టింగ్ వెళ్తారు కాబట్టి అంత బేసిక్కే ఉంటుంది తప్ప మీకు డెప్త్ అనేది అయితే ఇవ్వడు. సో ఈ బేసిక్స్ నేర్చుకుంటేనే మంచిది. ఎక్కడికి వెళ్ళినా సరే బేసిక్ అనేది అడుగుతాడు. సో మరీ డెప్త్ అయితే అడగరు, ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. సో మీరు బేసిక్ నేర్చుకొని వెళ్ళండి చాలు, ఇంక ఈజీగా మీరు పాస్ అయిపోగలుగుతారు. ఈ సబ్జెక్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈజీగా 28 మార్క్స్ తెచ్చుకోగలరు. దానికంటే హైయెస్ట్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకోగలరు అనమాట. మీరు తెచ్చుకోవాలి అనుకుంటే మీకు ఎంత కాదు 80కి 80 తెచ్చుకోవాలి అన్నా సరే తెచ్చేసుకోగలుగుతారు అనమాట. ఓకేనా. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో అర్థమైతే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.